హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే పని అంతా అయిందన్నమాట. బట్టలన్నీ పిండి ఆరేసాను. ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా ఈ రోజు నుంచి ఇంటి దగ్గరే ఉన్నారనమాట. కొంచెం లేటుగా లేచాను. మా పాప అయితే ముగ్గేసింది చూడండి. ఇంకా ఆడపిల్లలు కదా, ఇప్పుడిప్పుడే చిన్నగా ముగ్గులు అయితే నేర్పిస్తున్నాను. ఇది తనే నేర్చుకొని వేసింది, పర్వాలా బాగానే వేసింది. ఇప్పుడు మనం బాగాలేదు, సరిగ్గా వేయలేదంటే రేపు నుంచి వేయరనమాట. మనమే కొంచెం ఇంకా బాగానే వేసావు అని చెప్తామంటే రేపు నుంచి వేయగలుగుతారు. మనమే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలన్నమాట. బాగాలేదు, బాగా వేయలేదంటే ఇంక వేయరు. ఇంకా వాళ్ళకి వేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. పర్వాలా బాగా వేస్తారు, ఇంకా రేపు ఇంకా బాగా వేయి అని చెప్పాలి. ఇంకా అప్పుడు వేస్తారు. ఆడపిల్లలు అంటే అంతే కదా. గిన్నెలు అయితే కడుక్కొచ్చేసింది మా పాప. ఆడపిల్లలు ఉండి ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూనే ఉంటారనమాట. నేను ఒక పని చేసేసరికి వాళ్ళు ఇంకో పని చేస్తారు. ఇంట్లో పని మొత్తం అయిపోయింది. టిఫిన్ అయితే వేయాలి ఇప్పుడు. ఇదిగోండి మా సాయి రాస్తున్నట్టు నటిస్తున్నాడు, అర్థం కావట్లేదు. ఏం రాస్తున్నా? గురింతలా చూపించు మన వాళ్ళకి. నీ రైటింగ్ ఎంత అద్భుతంగా ఉందో. సాయి ఎంత బాగా చదువుతాడు. సాయి చదివినట్టు అసలు ఎవ్వరు చదవరు అనమాట. అంత బాగా చదువుతాడు సాయి. అంత రైటింగ్ కూడా సూపర్ ఉంటుంది. రైటింగ్ సరిగా రాయి సాయి. చదువుతారాయిరా, చదువుతారాయి. చేసిరా, బ్రష్ చేసిరా. చదువుతారా అమ్మా? చదువుతారా అయితే నీకు బాగా వస్తాయి, గుర్తుండిపోతాయి. చదువు. హాలిడేస్ అని వీళ్ళని వదిలేసామంటే ఇంకా బాగా ఫోన్లు చూడను, ఎండలో సైకిల్ వేసుకొని తిరగని ఇలా చేస్తారు. అసలుకి వీళ్ళకి ఆ గ్యాప్ ఇవ్వకూడదు. ఏదో ఒక టైంలో ఇలా మర్చిపోకుండా రాపిస్తూ ఉండాలండి. అందుకని నేను స్టడీకి అదేది పంపించట్లేదు. ఇంక ఇంట్లోనే ఇలా వాడికి వచ్చినవన్నీ మర్చిపోకుండా రాపిస్తున్నాను. ఇంకా రాని ఏమన్నా నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. అస్సలకి వీడు చదువులో కొంచెం డల్ అండి, సరిగ్గా చదవడు. రైటింగ్ కూడా అంత నీట్గా ఉండదు. అందుకని చెప్పి ఏట్లో అయినా ఆడపిల్లలే ఫస్ట్. మగపిల్లలు ఎక్కడో కొంతమంది ఉంటారు చదివే వాళ్ళు. ఇంకా నేను 2 రోజుల నుంచి అస్సలు మిషన్ పెట్టట్లేదు. ఈరోజు అయితే కంపల్సరీగా మిషన్ పెట్టాలి. రేపు అర్జెంటుగా ఇచ్చే పెళ్లి బట్టలు అయితే కొన్ని ఉన్నాయి. అసలుకి పెట్టట్లేదు. ఇవ్వండి, చాలా కవర్స్ అయితే ఉన్నాయి. ముందు ఇచ్చేసేయాలన్నమాట. అన్నీ కట్ చేసుకోవాలి. పని అయిన తర్వాత కట్ చేద్దామని చెప్పేసి ఏమీ కట్ చేయలేదు. ఇప్పుడైతే కట్ చేసేయాలి బట్టలు. లైనింగ్లు ఏమన్నా తడిపోయి ఉంటే తడిపి పిండి ఆరేసేసి. మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, అర్జెంటుగా బట్టలు వచ్చినాయని. ఇవేనండి. ఈరోజు అయితే ఇవి కుట్టేసేయాలి. కొన్ని లైనింగ్లు తెప్పించేసి కుట్టేసి ఇచ్చేయాలి రేపు ఉదయానికల్లే. ఇంకా ఎండాకాలం కదా, నాకైతే ఇక్కడ అసలు ఎండ టైంలో మిషన్ దగ్గర అసలు కూర్చోలేను అనమాట. చాలా ఎండగా ఉంటుంది ఎండ టైంలో. అందుకని చెప్పేసి ఉదయం అయితే సాయంత్రం అయినా బాగా కుట్టగలుగుతాను. మధ్యాహ్నం అప్పుడైతే అస్సలు కుట్టలేను. ఇంక వీళ్ళకి టిఫిన్ వేసేయాలి. ఏరా, నేను అటు వెళ్ళంగానే ఆపేస్తున్నావు, మళ్ళీ ట్రాంగానే రాస్తున్నావు. అంతా నిన్ను దెబ్బలు పడిపోతాయి నీకు ఈరోజు. చదువులురా, నాకు వినబడట్లా. నువ్వు చదువుతా రాసేది. అబ్బా, బయటకు చదువు, మనసులో ఎందుకు? నువ్వు చదివేది నాకు ఎలా అర్థమైద్ది? సరే అండి, వీళ్ళకైతే టిఫిన్ అయితే వేసిస్తాను. ఈరోజు ఏం టిఫిన్ వేయాలో ఏమో అర్థం కావట్లేదు. నాకైతే మిక్సీ రిపేర్లో ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను టిఫిన్కి అయితే ఏం వేయలేదు. పాలు అయితే తోడు పెట్టేసాను. నైట్ మిగిలిన అన్నం అయితే ఉంది, చెయ్యాలి. నైట్ పప్పుచారు పెట్టాను, అది ఉంది. ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తాను. వీళ్ళు అన్నం అనేది తినట్లేదు. ఏదో ఒకటి తింటారు కదా, ఎండాకాలం ఇంటి దగ్గర ఉన్నారంటే. స్కూల్కి వెళ్తేనే టైం టు టైం ఏదో ఒకటి తింటారు, ఇంటి దగ్గర ఉన్నారంటే తినరు. అందుకే అన్నం అంతా మిగిలిపోతుంది. కొంచెం తగ్గించైనా వండాలన్నమాట.
ఇప్పుడే పని అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. మా పాప పూజ చేసింది. నాకు ఇంకా మిషన్ దగ్గర వర్క్ ఉందని చెప్పేసి, లేకపోతే నేనే చేసుకోవాల్సి వచ్చేది. ఆడపిల్లలు ఇంట్లో ఉంటే అంతేనండి, ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూనే ఉంటారు పిల్లలు. నేను ఇంకా నైట్ అన్నం మిగిలిందని చెప్పాను కదా, ఇంకా ఇలా ఫ్రైడ్ రైస్ అయితే చేశాను పిల్లలకి. పెట్టేస్తాను. అన్నం మళ్ళీ మధ్యాహ్నం దాకా ఉందంటే మెత్తబడిపోయింది, అందుకని చెప్పేసి ఇప్పుడు ఇలా చేశాను అన్నమాట. మా సాయి కొన్ని లైనింగ్స్ అవసరం అన్నమాట, కట్ చేసి ఇస్తే తెస్తానికి వెళ్ళేటప్పుడే. గ్రాంగాల్ని టిఫిన్ తినేస్తాం ముగ్గురం. బయట కూడా దీపారాధన చేసేసింది. పువ్వులు కూడా పెట్టేసి ఏం కాదులే, ఇవి ఎండకి విచ్చుకోలేదు, పెట్టు కాసేపు ఉంటే అవి విచ్చుకుంటే. అందుకే నేను చెప్తా ఉంటాను, పిల్లలకి ఏదో ఒక పని నేర్పిస్తూ ఉండండి, మనకి ఎప్పుడొకప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఇలా పనులు నేర్చుకోవటం వల్ల చాలా మంచిదన్నమాట. అన్నిట్లో ముందు ఉండాలి పిల్లలు, మనం నేర్పించుకునే దాంట్లో ఉంటుంది ఏదైనా సరే. పనులు నేర్పించాలి, ఇంకా చదువులో కూడా ముందుండాలి. అందుకనే నేను దగ్గరుండి అన్నీ చెప్పి నేర్పిస్తానన్నమాట. ఇంకా హాలిడేస్లే ప్రశాంతంగా వదిలేద్దాం అనేసి అనుకుంటాను, కానీ పనులు కూడా నేర్పించాలి. నేను చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు పొలం వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇంకా మాకు చాలా బరిగొడ్లు ఉండేవి, చాలా బరువులు, అవన్నీ చూసేవాళ్ళం, ఇంట్లో పనులు చేసేవాళ్ళం. ఇంకా మాకు అప్పుడు గ్యాస్ పొయ్యి కూడా లేదు, అన్నీ పొయ్యి మీదే వండటం. ఎన్ని మసిగిన్నెలు అయితే వచ్చాయో అన్నీ కడిగేవాళ్ళం, నీట్గా ఉంచుకునేవాళ్ళం. అదే మా పిల్లలకి చెప్తున్నాను, మా చిన్నప్పుడు ఎంత కష్టపడ్డామో అంత కష్టం మీకు ఇప్పుడు లేదు కదా. ఉన్న పని అయినా నీట్గా నేర్చుకొని నీట్గా చేయండి, మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని చెప్పేసి. ప్రతి ఒక్కళ్ళు పిల్లలని ఎండాకాలం వచ్చింది కదా ఇంట్లో పనులు నేర్పిస్తూ ఉండండి దగ్గరుండి. అంతే వదిలేసామంటే ఇంకా వాళ్ళు నేర్చుకోలేరు, మనం చెప్పినా ఇంకా వినరు అనమాట. చిన్నప్పుడే అన్నీ నేర్పించాలి, ఈ వయసులో నేర్చుకున్నది ఇంకా వాళ్ళు మర్చిపోలేరు, ఇంకా అన్నీ గుర్తుంటాయి వాళ్ళకి. ఇంకా పెద్ద అయినా కూడా అంత కష్టం అనిపించవు. అందుకే ప్రతిసారి చెప్తాను, 80 పాయింట్ల లైనింగే మీటర్ అని చెప్పావు. నువ్వు డబ్బులు ఇచ్చడానికి భయం కదా, కొనుక్కుంటాను. అక్కాయికి నీకు కొనుక్కున్నావా? వీడికి డబ్బులు ఇవ్వటానికి భయం, ఏదైనా చెప్పడానికి భయం. ఇప్పుడైతే టిఫిన్ తినేస్తున్నారు వీళ్ళు. నిమ్మకాయ ఉంది, నీకు కూడా కావాలమ్ములు? సరే ఇస్తా.